గాజా పట్టీపై ఇజ్రాయెల్ దాడులు ఆపకుంటే బందీలు శవపేటికల్లో వస్తారని హమాస్ హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు హమాస్ అంగీకరించకపోవడంతో ఐడీఎఫ్ చేస్తున్న దాడుల్లో గాజా రక్తమోడుతోంది. ఇప్పటి వరకు 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో హమాస్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీలను తరలించేందుకు ప్రయత్నిస్తే వారంతా శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది. సాధ్యమైనంత వరకు బందీలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని హమాస్ ప్రకటన చేసింది. తాజాగా గాజా సిటీలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలని జీ టౌన్, టెల్ అల్ హవా ప్రజలకు సూచించింది. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉండగా వారిలో 24 మంది సజీవంగా ఉన్నట్టు సమాచారం. మిగతా బందీలను అప్పగించే వరకు దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ అంటోంది.